ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి నా కూతురు సుంకర్ అనిర్వ. ఆమెకి 6 years. పిల్లలు తల్లిదండ్రులను చూసి ఏ విధంగా పెరుగుతారు, ఏ విధంగా వాళ్ళ యొక్క అలవాట్లు కానీ వాళ్ళ యొక్క నడవడిక కానీ నేర్చుకుంటారు అనడానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఈరోజు నా కూతురు. ఎందుకంటే ప్రతిరోజు తను ఐపాడ్ చూసేటప్పుడు, ఫోన్ చూసేటప్పుడు అనే మాట ఏంటి అని అంటే కనుక, డాడీ టీవీలో నువ్వే కనిపిస్తున్నావు, ఐపాడ్లో నువ్వే కనిపిస్తున్నావు, ఫోన్లో నువ్వే కనిపిస్తున్నావు, నేను కూడా నా వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలి నీలాగా, నేను కూడా పాడ్కాస్ట్ చెయ్యాలి అని చెప్పని నన్ను అడగడం జరిగింది. అనుకున్న మరుక్షణం నేను ఈ పాడ్కాస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే కనుక నవ్వేడేస్ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేక ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది పిల్లలు వాళ్ళ యొక్క జీవితాన్ని చిన్న భిన్నం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే స్కూల్స్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్స్లో కావచ్చు, వాళ్ళకి జరిగినటువంటి అనుభవాల్ని తల్లిదండ్రులతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్స్ప్రెస్ చేసుకోలేక చాలా జీవితాలు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగానే ఈరోజు ఈ పాడ్కాస్ట్ నేను చేస్తాను డాడీ అని కానీ నేను తీసుకొచ్చి ఈ పాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరి యొక్క ఆశీర్వచనాలు ఆమె మీద ఉంటాయి అని చెప్పని నేను కోరుకుంటున్నాను. మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అవి. హాయ్. నీ పేరేంటి ఒకసారి చెప్పమ్మా అందరికి. సుంకర్ అనిర్వ. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఎక్కడ, ఏ స్కూల్లో చదువుతున్నావు? కొత్త బిల్బాంగ్ ఇంటర్నేషనల్ స్కూల్. నువ్వు పాడ్కాస్ట్ ఎందుకు చేద్దాం అనుకున్నావు? ఎందుకంటే మా డాడీ ఫోన్లో టీవీలు ఊరికేస్తున్నాను, నేను అస్సలు రావట్లే అందుకే నువ్వు కూడా చేద్దాం అనుకున్నావా? ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావు చూసే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి, అందరికి పాడ్కాస్ట్ లో? నేను పాడ్కాస్ట్ చేసిన అని చెప్పాలనుకుంటున్నా. ఓకే, మీ స్కూల్లో ఇంకెవరైనా పాడ్కాస్ట్ చేశారా? మీ డాడీ ఏం చేస్తాడు? అడ్వకేటా? ఓకే, టీవీలో అట్లా కనిపిస్తా ఉంటాడా? కనిపించినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నేను కూడా పాడ్కాస్ట్ చేయాలనిపిస్తుంది. అనిపిస్తుందా? ఓకే, మమ్మీ పేరేంటి? రెడ్డి. డాడీ ఏమవ్వాలనుకుంటున్నాడు? ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నాడు డాడీ. నీ ఫ్రెండ్స్ పేరు చెప్పు ఏవైనా. ఇంట్లో అయినా స్కూల్లో? స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీ ఫ్రెండ్స్ ఎవరు? నాకు కొన్ని తెలుసు, చాలా మంది ఉంటారు కాబట్టి నాకు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేరా? బెస్ట్ ఫ్రెండ్స్ లేరా? ఉంటారు. ఎవరు చెప్పు. వివాన్స్, ఐషాని, చెడి, సియాన్వి, మార్గజాల్. ఓకే, నువ్వు నెక్స్ట్ పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? సీఎం అవ్వాలనుకుంటున్నా. సీఎం అవుతావా? మా డాడీ సీఎం అవ్వకపోతే నేనైనా సీఎం అవుతా. అవునా? మీ డాడీ సీఎం అవ్వాలని అనుకుంటున్నారా? అవునా? మీ డాడీ అవ్వకపోతే నువ్వు అయిపోతావా సీఎం? అంటే పెద్దయ్యాక పాలిటిక్స్ లో పోయి సీఎం అయిపోతావా? మా డాడీ అవ్వకపోతే నేనైతే, లేకపోతే నేను వేరే జాబ్స్ చేసుకుంటే. మీ డాడీ ఒకవేళ సీఎం అయితే నేను వేరే చేసుకుంటా. నువ్వు సీఎం అవ్వాలి అనుకుంటున్నావు కదా, నేను కొన్ని నేమ్స్ చెప్తా, దాంట్లో నీకు ఎవరి ఇష్టమో చెప్పు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఎన్టీఆర్. మీ డాడీ సీఎం కాదు కదా. మా డాడీ అడ్వకేట్, పొలిటీషియన్ కదా, అందుకేనా మరి వీళ్ళెవ్వరు ఇష్టం లేదా నీకు? వీళ్ళెవ్వరు ఇష్టం లేదా? మీ డాడీనే సీఎమా నీకు? అవునా? మా డాడీ నాకు సీఎం. ఓకే, నువ్వు సీఎం అయిన తర్వాత నువ్వు సీఎం అవుతావు కదా, అప్పుడు మీ స్కూల్ కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడతావా? లేదంటే నేను సీఎం అయినా అని మాట్లాడవా? మాట్లాడతావా? మరి ఇందాక మీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు కదా, వాళ్ళకి చెప్తా. ఏం చెప్తావు? అందరికి చెప్తా. ఏమని? అదే నిన్ను సీఎం అయ్యేటట్ట, నిన్ను అన్ని పోవకట్టు అవ్వకుండా అందరు ఓల్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్తా. నీకు ఏమేమి యాక్టివిటీస్ వచ్చు స్పోర్ట్స్ లో గానీ, నువ్వు స్టడీస్ లో ఉంటావు కదా స్కూల్లో, దాంట్లో వేట్లో పార్టిసిపేట్ చేసినావు ఇప్పటి వరకు? ఏమేమి వచ్చు? డాన్సా? డాన్స్ చేసావా? డాన్స్ కాంపిటీషన్ లో వేసిన. అవునా? ఏ సాంగ్ వేసినా? ఏ సాంగ్ అన్నిటికీ వేసావా? ఇంకా ఏమొచ్చు?
సింగ్. సింగింగ్ ఒక పాట పాడు. I'm the hiding now, shining like a butterfly, as a dream and hiding now and shining like a butterfly. Drawing చేస్తా. డ్రాయింగ్ ఇంకా ఇంకేమొచ్చు? డ్రాయింగ్, సింగ్, డాన్స్, జిమ్నాస్టిక్స్. అవునా? ఇంకా ఇంకా స్విమ్మింగ్. స్విమ్మింగ్. ఇంకా ఇంకా అంతే. ఆ, ఇంకా డ్రాయింగ్ కూడా వచ్చు. అవునా? నువ్వు వేసినావా అవి? ఇవి ఇదిగో మై డిష్. అవన్నీ నువ్వే వేసినావా? అగో ఇంకా మళ్ళీ అగో మళ్ళీ చూపిస్తా. కొన్ని పేర్లు మిస్ అయ్యాయి. దాంట్లో నీకు నచ్చిన డ్రాయింగ్ ఏది? అన్నీనా? ఆ స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, మీ టీచర్స్ పేరు, నీకు ఇష్టమైన టీచర్స్ ఎవరు? మీ టీచర్స్ పేరేంటి? ఫరా మ్యామ్. ఎందుకు? ఎందుకంటే మిగతా క్లాస్ కన్నా ఇంకా నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తుంది? కొత్తవి కొత్తవి నేర్పిస్తుందా? అందుకే ఇష్టమా? మిగతా వాళ్ళు ఎవరు నేర్పించరా మరి? మళ్ళీ చిన్న గ్రేడ్ టీచర్స్ కూడా ఉన్నారు. ఏం నేర్పిస్తుంది మీ ఫరా మ్యామ్? మ్యాథ్స్, ఎడిషన్స్, నంబర్స్, ఏబిసి. నీకు ఫోన్ ఉందా? ఏం ఫోన్ కొనుక్కున్నా? జెట్ ఫోల్డ్. జెట్ ఫోలా? మేము వినలేదు. జెట్ ఫోల్డ్ ఉందా నీ దగ్గర? చూపినా? ఇదిగో. నీదేనా అది? ఎవరు కొనిచ్చారు? మీ డాడీనా? కరుపుతే మా డాడీ నాడిది, మా ఇద్దరిది. మీ ఇద్దరిదా? ఎందుకు మీ ఇద్దరు కలిపి ఒకే ఫోనా? మా డాడీకి 2 ఫోన్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు 3 ఫోన్స్. ఒకటి 2 నార్మల్ ఫోన్స్, ఇది డీల్ ఫోన్. ఏం చేస్తావు ఫోన్ లో? చూస్తా ఏదైనా. ఏం చూస్తావు? పెప్పా పిగ్. ఇంకా ఏదైనా చూస్తా. ఏదైనా అంటే? ఏదైనా అంటే ఏదొస్తే అదే చూస్తా. ఏదొస్తే అది చూస్తావా? దేంట్లో చూస్తావు? యూట్యూబ్ లోనా? ఏం చూస్తావు? ఏదైనా అంటే ఏదైనా పేరుంటది. ఏదైనా హౌ బొమ్మలు చూస్తా, క్రియేటివిటీ బొమ్మలు చూస్తా, పెప్పా పిగ్ చూస్తా, ఇంకేమైనా బొమ్మలు చూస్తా. మరి నీకు ఫోన్ ఉంది కదా, మీ ఫ్రెండ్స్ కూడా ఫోన్ ఉందా? లేదు. అయ్యో, మరెందుకు? మరి ఇవ్వచ్చు కదా నీ ఫోన్. ఇవ్వవా? ఎందుకు? ఎందుకంటే మా డాడీ ఫోన్ ఇది కాబట్టి డీల్ చేసుకున్నాం. డీల్ చేసుకున్నారా? ఏం డీల్? మా డాడీ ఇంటికి వస్తాడు కదా, అప్పుడు నాకు ఇచ్చేస్తాడు. కొంచెం చూసి ఆయనకి ఇచ్చేస్తా. మళ్ళీ కదా కొంచెం మా డాడీకి ఇచ్చేస్తాం. మళ్ళీ తీసుకుంటాను చెడు అయిపోయాక. మళ్ళీ టీవీ చూసినప్పుడు నేను తీసుకుంటా. మళ్ళీ ఆయన వర్క్ చేసుకున్నప్పుడు ఈయనకి ఇచ్చేస్తా. మళ్ళీ నేను అయిపోయి చూసేటప్పుడు ఆయనకి వస్తాడు. అట్లా. మరి నీకు తెలుసా, సీఎం అయ్యే వాళ్ళు ఫోన్ చూడకూడదంట. చూస్తారని చూడొద్దు. ఎవరు చెప్పారు? మీ డాడీనా? చూడకూడదంట నిజంగా. ఇన్ఫర్మేషన్ కావాలి కదా, చూడొచ్చు. ఏం ఇన్ఫర్మేషన్? డేట్ కోడ్ ఉంది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.